ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం రక్షణ గురించి తెలుసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమునందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఇక్కడ మనకు పెద్ద అనుమానం ఏం లేదు, ఇందులో చాలా స్ట్రైట్గా ఉంది. ఇదే వచనం మనం యాంప్లిఫైడ్ బైబిల్లో చూసినట్లయితే, therefore my dear ones, as you have always obeyed, so now not only in my presence but much more because I am absent, work out your own salvation with reverence and awe and ట్రెంబ్లింగ్. ఇక్కడ చూసినట్లయితే వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ అని ఉంది. అదే మన తెలుగు బైబిల్లో చూసినట్లయితే మీ సొంత రక్షణను కొనసాగించుడి అని ఉంది. అంటే రక్షణను కొనసాగించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్, అంటే మన రక్షణను మనమే పనిలో పెట్టాలి, లేదు మన రక్షణ మనమే నెరవేర్చుకోవాలి. అయితే ఏ రక్షణ గురించి చెప్తున్నారు వీళ్ళు అసలు అని పౌలు గారు ఏ రక్షణ గురించి చెప్తున్నారని ఆలోచిస్తే, మరి 13వ వచనంలో, ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును, అంటే ఇచ్చేయించుటకును అంటే మనం ఆశపడేవి. నెక్స్ట్ మనము ఆశపడిన వాటిని కార్యసిద్ధి కలుగు చేయుటకును అంటే నెరవేర్చటానికి, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. అంటే మనలో ఆ ఆశ పుట్టించి దాన్ని నెరవేర్చేవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయమును మాని సమస్త కార్యములను చేయుడి. అంటే లోకానుసారులా కాకుండా మనం ఏంటంటే మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, తన సంకల్పము చొప్పున అన్నిటినీ మనము తెలుసుకోవడానికి, తెలుసుకున్న వాటిని నెరవేర్చడానికి, అలాగే సణుగుకోకుండా దేవుని కుమారులుగా ఈ లోకంలో ఉండి మరి దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి మనం కావలసిన రక్షణను అంతటిని కూడా మనం వెతుక్కోవాల్సి ఉంది. ఆ రక్షణను మనం కొనసాగించవలసి ఉంది. అంటే దేవుని యొక్క రక్షణ, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే దేవుని యొక్క రక్షణ ఏదైతే ఉందో అది మనకి ప్రభు చిత్త నెరవేర్పు అనే ఒక ఆశను పుట్టించడానికి, దాన్ని నెరవేర్చడానికి, మరి ఈ లోకంలో ఉండే వ్యక్తుల్లాగా మనం మూర్ఖముగా ఉండకుండా, సణుగుకోకుండా, మరి మనము సహనంతో మన రక్షణను మనం నెరవేర్చుకోవడానికి పనిచేస్తుంది. మన దేవుడి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి పనిచేస్తుంది. అయితే ఇప్పుడు అసలు ఈ రక్షణని ఎలా వెతుక్కోవాలి, ఎలాగ నెరవేర్చుకోవాలి, మనం కార్యసిద్ధి కలగాలంటే మనం ఏం చేయాలి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి, సణుగుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అన్న దాన్ని చూసినట్లయితే, మనము కీర్తనల గ్రంథం 50వ కీర్తన 23వ వచనం చూసినట్లయితే, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అంటే మనము ప్రభువుని ఎప్పుడైతే స్తుతిస్తామో రక్షణకి అప్పుడు మార్గము సిద్ధమవుతుంది. రక్షణ ఆ మార్గంలో వస్తుంది. మనకి ఉద్యోగం లేదు, ఆరోగ్యం లేదు, సంతోషం లేదు, లేకపోతే మన ఆశ భంగమైంది, లేకపోతే ఆర్థిక ఇబ్బంది, లేకపోతే మరే విధమైన కుటుంబ సమస్య, ప్రతి దాని నిమిత్తము కూడా మనము ఈ లోకపు మూర్ఖపు తరము వారిలాగా సనగకుండా
మన సొంత రక్షణను మనం నెరవేర్చుకునే నిమిత్తం మనం ఏం చేయాలంటే ప్రభువుని దాని యందు స్తుతించాలి. ప్రభువుని ఏ విషయం బట్టి మనం స్తుతిస్తామో ప్రభువు రక్షణ కలుగ చేశాడు, రక్షణ ఇచ్చేశాడు. ప్రభు ఈరోజు కొత్తగా రక్షణ ఇవ్వడు, ప్రభు రక్షణ ఇచ్చాడు. కానీ ఆ ఇవ్వబడిన రక్షణకి మనము మార్గము సరళం చేస్తాం. ఏ రకంగా? స్తుతి ద్వారా. మనం స్తుతి చెల్లించడం ద్వారా మన మార్గాన్ని మనం సిద్ధపరచుకుంటున్నాం. ఆ మార్గము ద్వారా రక్షణ మనకి కలుగుతుంది. మనం దేని నిమిత్తం స్తుతిస్తే దాని నిమిత్తము మనకి రక్షణ అనుగ్రహించబడుతుంది. కాబట్టి అందరూ మీ సొంత రక్షణను మీరు వెతికి నెరవేర్చుకుంటారని ఆశిస్తాం. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్.